ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నాకు నా ప్రియుడు ఎంగేది ద్రాక్షావనములోని కర్పూర పూగుత్తులతో సమానుడు. ప్రియ దేవుని బిడ్డారా, ఇక్కడ ఎంగేది అనేది ఒక పట్టణం. ఎంగేది అంటే అర్థం ఏంటంటే మేకపిల్ల ఊట అని. మేకపిల్ల ఊట సహజంగా ఆ ఇజ్రాయెల్ దేశంలో అంతా ఎడారి ప్రాంతమేనండి. నీరు చాలా తక్కువగా ఉంటుంది. ఇది ఒక ఒయాసిస్ ఈ ఎంగేది. అక్కడ అందుకే ఎంగేది అంటే అర్థం మేకపిల్ల ఊట. మేకపిల్లలు నీళ్లు సాగడానికి అక్కడ నీటి ఊట ఉంది అని అంటారు. అలాగే అసలు ఇది ఎక్కడ ఉంది అంటే మృత సముద్ర తీరానికి పడమరగా ఒక అరణ్యం ఉందండి, యూదా అరణ్యం. ఆ యూదా అరణ్యములో ఉండే ఒక పట్టణమే ఈ ఎంగేది. దానికి రుజువు ఏంటయ్యా అంటే యెహోషువ గ్రంథం 15వ అధ్యాయము 62వ వచనం. దీనికి మరి ఒక పేరు కూడా ఉందండి, హససోన్ తామారు. ఏం పేరు? ఎంగేదికి మరొక పేరు హససోన్ తామారు. అలాగే ప్రియులరా, అది ఆదికాండం 14వ అధ్యాయం 7వ వచనములోను, 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 2వ వచనములోను ఇది ఉందండి. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు సౌలు నొద్ద నుండి పారిపోయినప్పుడు ఇచ్చట ఉన్న ఒక గుహలో దావీదు దాగి ఉన్నాడట. ఎక్కడ? ఎంగేది ప్రాంతంలో. ఆ పట్టణంలో ఒక గుహ ఉంది. అది అరణ్యంలోనే కదా ఉండేది. ఆ గుహలో దావీదు దాగి ఉండాడు. ఆ వృత్తాంతం మీకు కావాలంటే చూడండి, 1వ సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 22వ వచనంలో రాయబడి ఉంది. అలాగే ఆ సమీపంలోనే అక్కడే సౌలు దావీదుకి చెక్కుతాడుగా. సౌలు కూడా అక్కడికి వస్తాడు. ఆ సమీపంలోనే ఇంకొక గుహ ఉంది. అప్పుడు సౌలు పై వస్త్రాన్ని మాత్రం పోసుకొని అతన్ని విడిచిపెట్టేస్తాడు దావీదు గారు. ఎందుకంటే దేవుని చేత నడిపిపోడేవాడు కదండి, ఇతరులకు ద్రోహం చేయడు కదా. నిజమా? మనందరం కూడా ప్రభు చేత నిజంగా నడిపించబడితే మనం ఎవరికి కూడా ద్రోహం చేయకూడదు. కావున ప్రియులారా, ఇది ఎంగేదు పట్టణం, మేకపిల్ల ఊట. దేవుని కృపలో మనమందరం కూడా ఆయన కోసం బ్రతుకుదుము గాక. ఇంకా కొన్ని విషయాలు అనుదినము మనము నేర్చుకుంటూ ఉంటాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.